తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కుజుడు అంటే గురుడు యొక్క కలయిక వల్ల తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురువుల యొక్క కలయిక అంటే శుక్రక్షేత్రమైన వృషభ రాశిలో అంగారకుడు దేవగురువైన బృహస్పతి గురువు కలవటం వల్ల కొన్ని ఫలితాలనేవి విభిన్నంగా ఉండే అవకాశాలనే ఉన్నాయి. అంటే ఇక్కడ జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల కాలంలో ఈ రెండు గ్రహాల యొక్క కలయిక, ఈ రెండు గ్రహాలు అనేవి మిత్రగ్రహాలు కావటం, చాలా సంవత్సరాల తర్వాత ఈ కలయిక అనేది జరిగింది. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, యశస్సునిచ్చేవాడు, ధనాన్ని ఇచ్చేవాడు, గౌరవ ప్రతిష్టలను పెంచేవాడు, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు గురువు. ఇక్కడ ఈ గురువు ప్రతి రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని గోచారం తెలుపుతుంది. అలానే కుజుడు అంటే భూ సంబంధించిన విషయాలు, గృహ నిర్మాణము, ఆస్తిపాస్తులు, రైతులు, వ్యవసాయము, కెమికల్ కంపెనీసు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల విషయాలు, ప్రమాదాలు, గాయాలు, ప్రయాణాలు, ఆరోగ్యపరంగా శత్రువులు, నరదృష్టి, ఇవన్నీ తెలిపేవారు అంగారగ్రహం. అంగారగ్రహం 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితం జరుగుతుందని మనకి గోచారం తెలుపుతుంది. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు కుజుల యొక్క కలయిక తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, అష్టమ స్థానంలో గురువు కుజుడు యొక్క కలయిక వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అంటే కొన్ని విషయాల మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళితేనే మనకి మంచి జరుగుతుంది. అంటే కళ్ళు మూసుకోకూడదు. అంటే నెగిటివ్ని కూడా మనం తీసుకొని పాజిటివ్ చేసుకుంటే జీవితం అనేది మంచి జరుగుతుందని అర్థం. అంటే శ్రేయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట. అంటే మనలో లోపాలను మనం ఎప్పుడైతే సవరణ చేసుకుంటామో ఖచ్చితంగా అతను స్థితప్రజ్ఞుడవుతాడు. అది 100% షూర్. అది దీనికి భగవంతుడు చెప్పక్కర్లేదు, దీని రూల్ ఇది. అంటే న్యూటన్ ఫిజిక్స్లో న్యూటన్ థియరీ, న్యూటన్ లాస్ ఉన్నాయి, అంతకంటే గొప్ప విషయం ఇది. అంటే సైన్స్ కంటే కూడా గొప్ప విషయం ఈ పాయింట్ అనేది. అందువల్ల జాగ్రత్త పడి శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలానే ఈ కుజగురువుల యొక్క కలయిక వల్ల అష్టమ స్థానంలో కొంత ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. కొంత గృహ నిర్మాణం చేపట్టడం, కుటుంబంలో శుభములు, శారీరక సౌఖ్యము, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏకాగ్రత బాగా పెరుగుతుంటుంది. గృహంలో శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ, అంటే తేజస్సు కలగటం, అంటే అధైర్యము, అలానే కఠిన నిర్ణయాలు తీసుకోవటం, కఠినంగా నిర్ణయాలు తీసుకోకుండా లౌకిక తత్వంతో వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలానే కోపము, ఆవేశము హద్దు మీరి వస్తుంది వీళ్ళకి. అంటే హద్దులు మీరటం వల్ల కూడా కొన్ని తగాదలు గొడవలు జరిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేయటం, అనవసరమైన ప్రయాణాలు అనేవి చేయొద్దండి. అనవసరమైన ప్రమాణాలు కూడా చేయొద్దండి. అంటే అనవసరమైన ప్రమాణాలు చేసి ఇస్తామని చెప్పటం, మనం ఇవ్వలేకపోవటం, మన స్థితిగతులు మారటం, ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త ఉండాలి. రుణబాధలు కూడా మాట ఇవ్వాలంటారు, ఆలోచించి మాట ఇవ్వాలంటారు. ఏదైనా ఆలోచన చేసి మాట ఇవ్వటమే. ఆలోచన లేకుండా మనం మాట ఇస్తే కూడా ఇబ్బందికరమైన వాతావరణం కదా. మాట ఇచ్చాడని చెప్పే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలానే రుణ బాధలు, అంటే గతంలో ఏదైతే తీసుకున్నామో ఆ అప్పుల యొక్క బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే దాంతోపాటు శ్వాసకోశ వ్యాధులు, అంటే లంగ్స్, అంటే ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా ఐస్ క్రీమ్సు, కూల్ డ్రింక్సు, కూల్ వాటరు, ఏసీలు, ఇలాంటి విషయాల్లో ఫాస్ట్ ఫుడ్ ఒకటి, స్వీట్స్ ఒకటి, ఇలాంటివి అవాయిడ్ చేయటం మంచిది. అంటే ఈ 45 రోజుల పాటు. తర్వాత ఇక్కడ కుజగురువుల యొక్క ఏదైతే సంయోగం జరగటం వల్ల, కంజంక్షన్ జరగటం వల్ల కూడా వృత్తిలో విజయం సాధిస్తారు. కానీ జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. కాలయాపన జరగటం, ఇంటిలో కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. అంటే ఇంటిలో చికాకులు, అంటే వీళ్లకుండే చికాకులు కాదు,
కొంతమందికి ఏంటంటే ఎదుటివాడి వల్ల వీళ్ళకి చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహంలో సమస్యలు, ఆ సమస్యలు రాకుండా చూసుకోవాలి. అగ్ని ప్రమాదాలు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ, ఫైర్ స్టేషన్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ, అలానే ఇంటిలో మనం కరెంటు ముట్టుకున్నప్పుడు కానీ అగ్ని గ్యాస్కి సంబంధించిన ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం మంచిది. అగ్ని ప్రమాదాలు, రాజ భయము, అధికారులు, రాజులు అంటే ఇప్పుడు రాజులు లేరు, అధికారుల యొక్క భయం కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఆర్థిక స్థితిగతి అనేది బలోపేతం అవుతుంది. అలానే ఉద్యోగం చేసే వారికి కూడా కొంత మానసికంగా ప్రెజర్ అనేది ఉంటుంది. అది కుటుంబంపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బయట విషయాలను కూడా తీసుకొచ్చి ఇంట్లో మగవాడు గొడవ చేయడం అని అర్థం. మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. అలానే వ్యాపారవేత్తలకి గణనీయమైన లాభాలు, అంటే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ డబ్బుని నూతనంగా ఉండే వ్యాపారం కానీ, చిరు వ్యాపారులు కానీ కొత్తగా ఏవి స్టార్ట్ చేయకుండా ఉండటం మంచిది. అంటే వీళ్ళకి ఏమైనా కొంచెం ఆరోగ్య సమస్యలు కానీ, అదేవిధంగా ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? కోర్టు సమస్యలు పెండింగ్గా ఉంటాం, గొడవలు తగాదలతో కూడుకున్న వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు జరిగే సందర్భం ఉంటుంది. కానీ రక్త సంబంధం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి గొడవలు జరగకుండా కొద్దిగా ఆలోచన, దూరంగా ఉండటం, బంధుమిత్రులతో విరోధం లేకుండా అలానే సహనంగా ఓపికగా ఉండటం చాలా మంచిది. అలానే బంధుమిత్రులతోటి పీడ కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ పీడతోటి నీచ స్త్రీల యొక్క కలయిక, నీచ మగవాళ్లతో కలయిక, కలహాలు జరగటం, ఆడవాళ్లతో మగవాళ్లతో చెడ్డవాళ్లతోటి కలహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం అనే ప్రణాళిక అనేది జరగదు. ఉద్యోగ భద్రత అనేది అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం కానీ అతి కష్టం మీద కష్టపడితే కానీ ముందుకు వెళ్ళలేరు. చదువు పట్ల విద్యార్థులు ఆసక్తికరంగా చూపించాలి. స్త్రీలకి తోటి స్త్రీల వల్ల గొడవలు జరగటం, తోటి స్త్రీల వల్ల డబ్బులు పోగొట్టుకోవటం, ఇచ్చిన డబ్బులన్నీ కూడా తిరిగి వచ్చే సూచనలు అనేవి తక్కువగా ఉంటాయి. గోడకేసిన సున్నం లాంటిది. ఎవరికి కూడా మీరు రుణం అనేది రుణ బాధలు కలుగుతాయి. రుణాలు అనేది ఇవ్వకపోవటం అనేది చాలా మంచిది. అంటే ఇలాంటి విషయాల విషయంలో మనం నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవడం ఎలాగా, అదే రాశి ఫలితం. ఏ రాశిలో అయినా సరే అన్నీ పొగడటం కాదు, ఉన్న విషయాన్ని ఆలోచన చెయ్యాలి. ఏ గ్రహం మారితే ఏ గ్రహం యొక్క ఫలితం వస్తుంది, ఆ గ్రహానికి మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మనం చెప్పిన దానికి అర్థము, పర్థము, పరమార్థం జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా అది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కొన్ని పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? ఆదిశంకరాచార్య, జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఈ 45 రోజుల్లో మనకు సోమవారం వస్తుంది, వారంలో ఒక శుక్రవారం వస్తుంది. ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో చక్కగా తలస్నానం చేసి తల మీద ఏమి రుద్దుకోకుండా ఒంటి మీద సబ్బు రుద్దుకోవచ్చు. మంచి బట్టలు వేసుకొని దేవుడి ముందు కూర్చొని ఆ జగద్గురు ఆదిశంకరాచార్యకు నమస్కారం చేసి ఆయన విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోవాలి చక్కగా. అంటే సోమవారం కానీ శుక్రవారం కానీ చేయటం మంచిది. ఒకవేళ శుక్రవారం కుదరలేని పక్షంలో గురువారం రోజున కూడా చేసుకోవచ్చు. గురువారం కూడా లక్ష్మీవారం కాబట్టి కనకధారా స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. దానితో పాటు దారిద్ర దహన స్తోత్ర పారాయణం శనివారం రోజు చేస్తే దారిద్ర్యం అంతా కూడా మనకి తొలగిపోతుంటుంది. అంటే దుఃఖం పోతుంది, దారిద్ర్యం పోతుంది, పనులలో ఆలస్యం లేకుండా అనుకూలమైన స్థితిగతులు ఏర్పడటానికి అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీస్ చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. తులారాశి వారికి సంబంధించి ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.